అంబానీ పెళ్లిలో వదిన ఉపాసనకు జరిగిన అవమానంపై స్పందించింది నిహారిక కొణిదెల. కాచిన చెట్టుకి రాళ్ల దెబ్బలు అంటూ ఒక సామెత ఉంది. పదరణాల తెలుగమ్మ ఎలా ఉంటుందో కట్టుబొట్టు చీర కట్టుకొని వదిన ఉన్నానా వదినను చూసి వెక్కిలి నవ్వులు నవ్వడం రాళ్లు విసిరినట్టే కదా, అందుకే కాచే చెట్టుకే రాళ్ల దెబ్బలు అంటూ ఒక సామెత. తమన్నపై ఫైర్ అవుతూ ఈ వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చింది నిహారిక కొణిదెల. అయితే వివరాల్లోకి వెళ్తే, ఉపాసన కొణిదెల ఎప్పుడు సాంప్రదాయంగా అచ్చమైన ఆడపడుచులా ఎలాంటి ఫంక్షన్ అయినా ఈవెంట్ కన్నా హాజరవుతూ ఉంటుంది. ఎంత పెద్దింటి అమ్మాయో ఎంత సాంప్రదాయంగా అణిగి మణిగి ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే అంబానీ ఇంట పెళ్ళైన సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా అందరూ విచ్చేశారు. ఎవరి స్టేటస్కి ఎవరు తగ్గట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రెడీ అయ్యి విచ్చేశారు. పెళ్లి కన్నా ఎక్కువగా సెలబ్రిటీ ఎటువంటి బట్టలు వేసుకొని ఎటువంటి జ్యువెలరీ పెడతారు అని ఎదురు చూస్తూ ఉంటారు చాలా మంది అభిమానులు. రీసెంట్గా ఆ పెళ్లి వేడుక సోషల్ మీడియా అంతా నిండిపోయింది. అందరూ కపుల్స్గా ఎంట్రీ ఇచ్చేశారు. టాలీవుడ్లో రామ్ చరణ్, ఉపాసన కూడా ఎంట్రీ ఇచ్చేశారు. ఉపాసన మీద చాలా కాంట్రవర్సీలు వచ్చాయి, కానీ అవన్నీ పక్కన పెట్టి ముందుకు సాగిపోయింది. రీసెంట్గా తమన్నా వెకిలి నవ్వుపై సోషల్ మీడియా బాగా వైరల్గా మారింది. ఉపాసన ఎప్పటికప్పుడు ట్రోలింగ్స్కి గురవుతూనే ఉంటారు. అంబానీ పెళ్లిలో ఉపాసన సింపుల్గా ట్రెడిషనల్గా ఒక చైన్ లాకెట్తో సింపుల్గా పెళ్లికి విచ్చేశారు. ఆ లుక్స్ మాత్రం అంబానీ పెళ్లిలో ఏమాత్రం సరిపోలేదన్నట్టు కాజల్, తమన్నా సైతం నవ్వడం, ఉపాసన కొణిదెల ఎవరో తెలియని అమ్మాయిలా ఇగ్నోర్ చేయడం అన్నది అందరినీ బాధించి రామ్ చరణ్ అభిమానులు సైతం ఫైర్ అయ్యేలా చేసింది.